హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ అడ్డా. సో, ఫస్ట్ వీడియో చేస్తున్నాను. సో, మన కాంపిటేటివ్ అడ్డాలో మనందరికీ ఎనీ గవర్నమెంట్ జాబ్, స్టేట్ ఆర్ సెంట్రల్ జాబ్స్‌కి సంబంధించింది, ఎగ్జామ్స్‌కి సంబంధించింది ప్రిపరేషన్ అయితే మనం ఈ ఛానల్‌లో నేర్చుకుంటాం. సో, స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటిది భారతదేశ పొరుగు దేశాలు. సో, భారతదేశానికి పొరుగు దేశాలు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ అయితే ఉంటాయి. సో, ఇవి రకరకాల రాష్ట్రాలతోటైతే సరిహద్దును పంచుకొని ఉంటాయి. సో, సరిహద్దు దేశాలు, సరిహద్దు దేశాలు, సరిహద్దు గల రాష్ట్రాలు, సరిహద్దు పొడవు ఎక్కువ, సరిహద్దు పంచుకునే రాష్ట్రం చూద్దాం. సరిహద్దు దేశాల్లో మొదటగా పాకిస్తాన్ చూసుకున్నట్లయితే గుజరాత్, రాజస్థాను, పంజాబు, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ తోటైతే సరిహద్దును పంచుకొని ఉంటుంది. సరిహద్దు పొడవు 3,323 కిలోమీటర్లు. ఎక్కువగా పంచుకునే రాష్ట్రం రాజస్థాను. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ లడఖ్ తోటైతే సరిహద్దును పంచుకుంటుంది. ఇది వచ్చేసరికి 106 కిలోమీటర్లు. ఎక్కువగా పంచుకునే రాష్ట్రం లడఖ్ ఒక్కటి కాబట్టి లడఖ్. నెక్స్ట్ చైనా వచ్చేసరికి లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. దీని యొక్క సరిహద్దు పొడవు వచ్చేసరికి 3,488 కిలోమీటర్లు. ఎక్కువగా పంచుకునే రాష్ట్రం లడఖ్. నెక్స్ట్ నేపాల్ వచ్చేసరికి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. అండ్ నెక్స్ట్ ఇది సరిహద్దు పొడవు 1,751 కిలోమీటర్లు. ఎక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ భూటాన్ అయితే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాంతో అయితే పంచుకుంటుంది. 698 కిలోమీటర్లు సరిహద్దు పొడవునైతే పంచుకుంటుంది. ఎక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం అస్సాం. నెక్స్ట్ మయన్మార్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరం. దీని యొక్క సరిహద్దు పొడవు 1,643 కిలోమీటర్లు. ఎక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ చివరి దేశం అయినటువంటిది బంగ్లాదేశ్ వచ్చేసరికి మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్ తోటి అయితే సరిహద్దు పంచుకొని ఉంటుంది. దీని యొక్క సరిహద్దు పొడవు 4,096 కిలోమీటర్లు. ఎక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. సో, వీటిలో కొన్ని ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం. సో, భారతదేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు గల రాష్ట్రం వచ్చేసరికి బెంగాల్. సో, బెంగాల్ వచ్చేసరికి 4,096 కిలోమీటర్లు అయితే పంచుకొని ఉంటుంది కాబట్టి అతి ఎక్కువగా పొడవైనటువంటి సరిహద్దు గల రాష్ట్రం. మరియు అలాగే తక్కువ పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ వచ్చేసరికి 106 కిలోమీటర్లు. 3 వైపులా 3 దేశాలు, సరిహద్దు గల రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసరికి 4. 3 వైపులా ఒకే దేశంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం త్రిపుర. బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర అయితే ఉంటుంది. త్రిపుర 3 వైపులా ఒకే దేశంతో అయితే పంచుకొని ఉంటుంది త్రిపుర. నెక్స్ట్ భారతదేశంలో అంతర్జాతీయ భూ సరిహద్దు
జల సరిహద్దు 2 కలిగిన రాష్ట్రాలు గుజరాత్, పశ్చిమ బెంగాల్. గుజరాత్‌కి ఇటు సైడు అరేబియా సముద్రం అండ్ ఇటు సైడు బంగాళాఖాతం అయితే ఉంటుంది పశ్చిమ బెంగాల్‌కి. అండ్ ఇక్కడికొచ్చేసరికి భారతదేశం యొక్క మొత్తం అంతర్జాతీయ సరిహద్దు పొడవు 15,106 కిలోమీటర్లు. భారతదేశం మొత్తం 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటాయి. 7 దేశాలతో కలిపి భారతదేశంలోని 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్నాయి. భారతదేశం బంగ్లాదేశ్‌తో అత్యంత పొడవైన సరిహద్దు కలిగి ఉంటుంది. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌తో అత్యంత తక్కువ సరిహద్దును కలిగి ఉంటుంది. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఎవరికైనా నోట్స్ కావాలనుకుంటే దీన్నైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, థ్యాంక్ యూ.